మరి వసంత గారు గోంగూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దామండి. చికెన్, గోంగూర, పుదీనా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, ఆయిల్, లెమన్, పండుమిర్చి, ఓల్ గరం మసాలా. మరి గోంగూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు కూడా చూసాం కదండి. ఇప్పుడు దాని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాం. వసంత గారు చెప్పండి, ఎలా చేయాలి? తయారు చేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఓకే, ఆయిల్ వేస్తాం. ఓకే. నెక్స్ట్ గరం మసాలా, తర్వాత పండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం మగ్గడానికి సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గింది చాలు. ఒక స్పూన్, చిన్న స్పూన్. కొంచెం పసుపు. ఓకే. తర్వాత గోంగూర. ఓకే, గోంగూర ఫస్ట్ వేస్తే మగ్గిపోతుందని గోంగూర. ఓకే. ఒక్క కట్ట చాలు. ఒక కట్ట తీసుకొని నీట్ గడుకొని ఆల్రెడీ ఇవి సన్నగా కత్తెరతో నూడం కట్ చేసుకొని వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ చికెన్. ఇది కూడా ఇందాకట్లాగానే మీరు పసుపులో ఉడికించుకున్నాం. డబ్బునే అయిపోతుంది. ఇలా ఉడికించి పెట్టుకుంటే చికెన్ ఎన్ని రోజులు ఉంటుందండి? అంటే ఒక రోజు 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదు. ఇట్లా ఫ్రై చేసుకుంటే 5 days పక్కా ఉంటుంది. అంటే కూర తయారైన తర్వాత ఒట్టి ఒక రోజే ఉంటది. స్మెల్ వచ్చేస్తుంది. ఉడకబెట్టుకొని మనం పెట్టుకుంటే స్మెల్ వస్తుంది, కానీ ఫ్రెష్ ఉండదు. అది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటేనే ఉంటది 2 days అంతే. ఇలా కూర తయారు చేసుకుంటే బయట పెట్టుకున్న 5 days ఉంటది. ఓకే, ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే ఒక లెమన్ వండుకొని పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో అవసరం లేదు, బయట పెట్టుకొని తినొచ్చు. ఓకే, కారం ఒక 2 స్పూన్లు. స్పైసీగా ఉండాలి. స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. లెమన్ వండుకుంటా మనం గోంగూర వేసినాం కదా, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మసాలాలు కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపి పెడితే అయిపోతుంది. నెక్స్ట్ మసాలాలు. ఇది గరం మసాలా పొడి. తర్వాత పుదీనా కొత్తిమీర. పుదీనా కొత్తిమీర ఈ గ్రీన్ పీస్ అనేది ఎక్కువ వాడతా, గ్యారెంటీ. ఇది మనకి కలర్లో ఉన్న టెన్షన్ లేదు, టేస్ట్ వస్తుంది.
కొంచెం సాల్ట్ వేస్తా, సాల్ట్ తక్కువ వేస్తా. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకుని. లెమన్ వేసుకుంటే బాగుంటుందండి. గోంగూర చికెన్ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోంగూర చికెన్ కు కావలసిన పదార్థాలు: చికెన్, గోంగూర, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు, ఉల్లిపాయలు, నూనె, పండుమిర్చి, హోల్ గరం మసాలా. గోంగూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసి మసాలా దినుసులు, పండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గోంగూర, చికెన్, కారం వేసి కలుపుకొని ఆ తర్వాత అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ.